హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. లాస్ట్ 3 days అవైలబుల్గా లేనండి. ఇక్కడ మన తెలుగు ఆఫీసర్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేశాను నెక్స్ట్ 3 days ఇలా వీడియోస్ చేయలేను అని చెప్పేసి. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో లేరో వాళ్ళు వీడియోస్ చేయట్లేదు, ఆపేశారన్న పర్స్పెక్టివ్లోకి వచ్చి మెసేజ్ చాలామంది చేయటం జరిగింది. సో వీడియోస్ చేయటం అయితే ఏం ఆపట్లేదండి. ఆ 2-3 days అన్నటువంటిది గ్యాప్ అనేది వచ్చింది అంతే. సో ఇవాళ మనం March 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇదిగో ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. ఏంటి ఆర్టికల్ 370? జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని, స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ మనకి రాజ్యాంగంలో యాడ్ చేసినటువంటి ఆర్టికల్ లేదా అధికరణ ఈ ఆర్టికల్ 370 అన్నటువంటిది. దీని మీద మాట్లాడారు, అది మనకు అక్కర్లేదు. రెండవది వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి బక్షీ స్టేడియం, శ్రీనగర్లో ఉండే బక్షీ స్టేడియం అనమాట. సో మనకి అడగచ్చేమో బక్షీ స్టేడియం అన్నటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది లేదా ఏ ప్రాంతంలో ఉంది అనేసి ఒక పాయింట్గా అడగచ్చు. అక్కడ వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి ఒక సభ పెట్టారు, అక్కడ ఈయన మాట్లాడారనమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతం కదా ఇది, ఇప్పుడు యూనియన్ టెరిటరీ కదా. మరి ఇక్కడ వ్యవసాయ ఆధారిత ఆర్థిక రంగానికి, అలాగే పర్యాటకానికి, టూరిజంకి కూడా ఊతమిచ్చేందుకు మొత్తం 6,400 కోట్ల అభివృద్ధి పనుల్ని ఈయన ప్రారంభించారు. అలాగే వెడ్ ఇన్ ఇండియా, భారత్లో వివాహ వేడుకలు చేసుకోవటం. ప్రధాని నరేంద్ర మోదీ ఆల్రెడీ దీని గురించి 2 సార్లు ప్రస్తావించారు కూడా. ఏంటి ఈ వెడ్ ఇన్ ఇండియా అన్నటువంటిది? ఇక్కడ వచ్చేసరికి మన భారతదేశంలో ఉండే సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేసి మన భారతదేశంలో కాకుండా బయట పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మరి అలా కాకుండా మన భారతదేశంలోనే వివాహాలు చేసుకుంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అది ఎంతో కొంత మేలు చేకూరుస్తుంది, అవునా? ఒక పెళ్లి అన్నప్పుడు ఎన్నో రకాల వస్తువులు కావాల్సి ఉంటాయి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఇలా వస్తువులు కావాల్సి ఉంటాయి. మరి వాటన్నింటినీ ఇక్కడ లోకల్గా మనం ప్రొక్యూర్ చేసుకుంటే గనక లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఉత్పత్తిదారులకు మేలు చేకూరుస్తుంది కదా. మరి ఆ ఉద్దేశంతోనే ఇదిగో ఈ వెడ్ ఇన్ ఇండియా అనేటటువంటి నినాదాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి గమనించాలి, పర్యాటకులు కూడా తమ ప్యాకేజ్ ఖర్చులో 5-10% గనక అక్కడ స్థానికంగా ఉండే ఉత్పత్తుల కొనుగోలుకు గనక వెచ్చిస్తే అప్పుడు ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ స్పెసిఫిక్గా ఈ మాటను చెప్పారనమాట. అలాగే ఇంకొకటి తేనెటీగల పెంపకం. తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తాము? ఎపీకల్చర్ అంటాం, అవునా? మరి దానికి సంబంధించిన రెవల్యూషన్ ని మనం స్వీట్ రెవల్యూషన్ లేదా మధుర విప్లవం అనేసి పిలుస్తూ ఉంటాం, గుర్తుంచుకోవాలి. అయితే దానికి సంబంధించి ఇక్కడ ఒక యువకుడితో సెల్ఫీ తీసుకున్నారు. ఈ టాపిక్ అంతా మనకు అక్కర్లేదండి. కాకపోతే ఈ తేనెటీగల పెంపకానికి సంబంధించి ఎపీకల్చర్ అంటారు. దీనికి సంబంధించిన రెవల్యూషన్ స్వీట్ రెవల్యూషన్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన జీడిపి వృద్ధికి సంబంధించి 2024లో లాస్ట్ ఇయర్ 3% ఉంటే ప్రపంచ వృద్ధి రేటు ఈసారి 2.9% ఉంటుంది అనేసి అంచనా. మరి ఎందుకని తగ్గిపోతూ వస్తోంది ప్రపంచ అభివృద్ధి రేట్ అన్నటువంటిది? మనం చూస్తే వివిధ రకాల దేశాల్లో వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. కొన్నేమో ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతున్నాయి, కొన్నిట్లో టూరిజం సెక్టార్ అన్నటువంటిది తగ్గిపోతూ వస్తుంది. ఏదైతే టూరిజం ఎక్కువ డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళు టూరిజం సెక్టార్ అనేటటువంటిది పడిపోతుంది. యుద్ధం వల్ల చాలా మంది నిరాశ్రయులు అయిపోతున్నారు, వాళ్ళ జీడిపి గణనీయంగా పడిపోయింది. కొంతమంది యుద్ధం ఎక్కడ జరుగుతుందో అన్నట్టుగా వాళ్ళ యొక్క జీడిపిలో ఎక్కువ శాతం డిఫెన్స్ కి కేటాయించే వాళ్ళు ఉన్నారు. ఆకలి బాధ అన్నటువంటిది పెరుగుతోంది. అలా వివిధ రకాల కారణాల వల్ల వివిధ రకాల దేశాలు వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే మన జీడిపి వృద్ధి రేట్ అన్నటువంటిది గనక వరుసగా 2 త్రైమాసికాలు, త్రైమాసికం అంటే ఏంటి, 3 నెలలు లేదా క్వార్టర్ అని పిలుస్తాం. అలా 2 క్వార్టర్స్లో వరుసగా గనక మందగించింది అనుకోండి, దాన్ని ఆర్థిక మాంద్యం అనేసి మనం పిలుస్తాం. కోవిడ్ టైంలో అయితే ఎంత మనకి ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది పడిపోయింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. అయితే ఇప్పుడేమైంది అంటే ఓఈసీడీ అంటాం. ఓఈసీడీ అంటే సంపన్న దేశాల సంఘం అంటాం. మరి దీని గణాంకాల ప్రకారం చూస్తే 2023లో చైనా వృద్ధి రేట్ ఏమో 5.2%. చైనా. బ్రెజిల్ వృద్ధి రేట్ వచ్చేసరికి 3% ఉన్నింది బ్రెజిల్. మరి భారత్లోకి వచ్చేసరికి అది 6.3%. 2024లో కూడా మన భారతదేశం 6.1%, చైనా 4.7% వృద్ధి సాధిస్తుంది అన్నట్టుగా
ఈ OECD అన్నటువంటిది అంచనా వేస్తుంది. మరి ఈ సంవత్సరం మన దేశంలో ద్రవ్యోల్బణం అన్నటువంటిది పెరిగినా జీడిపి వృద్ధి రేటు దానికి మించి ఉంటుంది కాబట్టి మంచి జీడిపి రేట్ సాధిస్తుంది అనేసి అంచనా. అయితే ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి బ్రిటన్ కూడా 2023లో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. ఆ దేశ జీడిపి మనం చూస్తే చాలా త్రైమాసికాల పాటు తగ్గుతూ వచ్చింది. 2023 మొత్తానికి బ్రిటన్ జీడిపి కేవలం 0.1% వృద్ధిని మాత్రమే సాధించింది. అక్కడ పారిశ్రామిక రంగం, భవన నిర్మాణ రంగం, సేవా రంగం ఇవన్నీ దెబ్బతిన్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల ప్రభుత్వ వ్యయం అన్నటువంటిది, పెట్టుబడులు అన్నటువంటివి ఇవన్నీ తగ్గిపోతాయి. లే ఆఫ్లు పెరుగుతాయి, ఉద్యోగాలు అన్నటువంటి ఉండవు, జీవన వ్యయం అనేది పెరుగుతుంది. దాంతో బ్రిటన్లో కూడా నిరుద్యోగం చాలా పెరిగింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అన్నటువంటిది చాలా పెరిగింది. సో వీటన్నింటి వల్ల ఆర్థిక అభివృద్ధి మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మన భారతదేశానికి సంబంధించి మహిళలు దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు మన భారతదేశ జనాభాలో. మరి మహిళా సాధికారత, జెండర్ ఈక్వాలిటీ అన్నటువంటిది ఇది ఎంతవరకు ఉంది? సగం ఉందా? కనీసం 30% అన్నా ఉందా? మనము గమనించాలండి. మహిళలు సోషల్గా అలాగే ఎకనామికల్గా పొలిటికల్గా ఎంపవర్ అయినప్పుడే మన దేశం కూడా ఎంపవర్ అవుతుంది. వీళ్ళు అభివృద్ధి చెందినప్పుడే మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మనము ఇంట్లో మదరు ఫాదర్ ఇద్దరు ఉంటారు. ఫాదర్ ఎంతవరకు పిల్లల్ని కూర్చొని చదివిపిస్తారండి? మదర్దేనా ఎక్కువ బాధ్యత? ఫాదర్ చదివించట్లేదని నేను అనట్లేదు. మదర్దేనా ఎక్కువ బాధ్యత ప్రతి ఇంట్లో? మరి పిల్లల యొక్క చదువు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, వాళ్ళు ప్లే చేసే రోల్ చాలా ఉంటుంది. జాబ్లో కూడా చాలా ఉంటుంది. కానీ అలాంటి మహిళలకి ఎన్నో రకాల సమస్యలు అన్నటువంటివి ఉన్నాయి. వృత్తిపరంగా సమస్యలే, ఫ్యామిలీ పరంగా సమస్యలే, సొసైటీ పరంగా సమస్యలే. వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ అన్నటువంటిది ఉండట్లేదు. వర్క్ ప్లేస్లో కూడా హరాస్మెంట్ అన్నటువంటిది జరుగుతోంది. మరి ఇన్ని ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవేళ డ్యూయల్ వర్క్ చేసే వాళ్ళైతే ఇంటి పని చూసుకోవాలి, ఆఫీస్ పని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అవునా? ఇంత వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో సమస్యలు ఉన్నాయి, మనం ఇంకొక సమస్య కాకుండా ఉండాలంతే. అదే మనం చేసే పెద్ద హెల్ప్ అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. మరి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది వాళ్ళ కోసం అంటే, ఉమెన్కి సంబంధించి మనకి ఆల్రెడీ తెలుసు, భ్రూణ హత్యలు అంటాం. అంటే ఏంటి? గర్భంలో ఉన్నప్పుడే పిండాన్ని, ఆడపిల్లని తెరిస్తే తొలగించుకునే వాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు అది మారింది. ఎవరైనా లింగ నిర్ధారణ చేస్తే అప్పుడు వాళ్ళకి శిక్ష అనేది విధిస్తారు. ఇది చట్ట ప్రకారం నేరం. అలాగే బేటీ బచావో బేటీ పడావో అనేసి, అవునా, దీని ద్వారా పిల్లల యొక్క చదువుని మరింత ప్రోత్సహించాలనేసి. అలాగే సర్వశిక్ష అభియాన్ అంటాము. న్యూట్రిషన్ అందించడానికి పోషణ్ అన్నటువంటి స్కీమ్, మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది కదా, దీన్ని పోషణ్ అన్నటువంటి స్కీమ్ ఒకటి. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ఎన్నో రకాల ఫెసిలిటీస్ని అందిస్తోంది. అంతేకాకుండా మనకి ఇప్పుడేంటి 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమాను అందిస్తూ ఉన్నారు, ఆయుష్మాన్ భారత్ అనేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే. అలాగే స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఇటు తెలంగాణ ప్రభుత్వము రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేసి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేసి అమలు చేస్తూ ఉన్నారు. అవునా? అంతేకాకుండా ఎల్పిజి సిలిండర్స్కి సంబంధించి ఉజ్వల యోజన అనేసి, అలాగే చదువులకి సంబంధించి ఏపీలో అయితే అమ్మ ఒడి అనేసి, అవునా, ఇక్కడైతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నారు. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తూ ఉన్నారు. అలా మహిళలకి సంబంధించి ఇప్పుడు స్టాండప్ ఇండియా అనేసి, స్టార్టప్ ఇండియా అనేసి, ఎంటర్ప్రెన్యూర్షిప్ని మరింతగా పెంపొందించడానికి ఇలా వివిధ రకాల ఇనిషియేటివ్స్ని ప్రతి డొమైన్లోనే తీసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళలో మరింతగా అభివృద్ధి రావాలి అంటే మన బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఉమెన్ పట్ల మనకి ఏదైతే పర్స్పెక్టివ్ ఉంటుందో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఉమెన్ కూడా మనతో సమానమే అన్నటువంటి ఫీలింగ్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు గమనిస్తుంటే చాలా మందిలో ఆ ఫీలింగ్ ఉందండి. ఉమెన్ మెన్ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు చాలా వరకు బెటర్. ఇంకా మనం చెప్పాలనుకుంటే మనం చాలా బెటర్గా ఉన్నాము. అవునా? మన ఫ్రెండ్స్ని మనం చాలా ఈక్వల్గా ట్రీట్ చేస్తామా? అమ్మాయిలే ఏముందిలే ఇలాంటివి మనలో చాలా మందికి ఉండవు. ఆ బిహేవియర్ చేంజ్ అన్నటువంటిది మరింతగా రావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే, వాళ్ళేంటి తక్కువ అన్నటువంటి చేంజ్ ఇప్పుడు అబ్బాయిల్లో కూడా చాలా మందిలో కనపడుతోంది. అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం.
సో ఇక్కడ ఏంటి అంటే బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దీనితోనే మన సమాజం అన్నటువంటిది మారుతుంది. మన అభివృద్ధి ఎలా ఉండబోతోంది అని డిఫైన్ చేసేటటువంటిది కూడా ఇదే. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4% డియర్నెస్ అలవెన్స్ అంటాం, లేదా కరువు భత్యం అనేసి. అలా కరువు భత్యాన్ని ఇప్పుడు 4% పెంచింది. అలా మూల వేతనంలో ఇప్పుడు 50% కరువు భత్యం అన్నటువంటిది చేరింది. అలాగే గ్రాట్యుటీ పరిమితిని 25 లక్షలకి పెంచారు. కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కి 10,372 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. మనం చూస్తే ఈ డియర్నెస్ అలవెన్స్ అన్నటువంటిది, అలాగే ఉద్యోగుల యొక్క ఇంటి అద్దెకి సంబంధించి ప్రస్తుతం 27% ఉంటే దాన్ని మరింతగా పెంచింది. అలాగే గ్రాట్యుటీ పరిమితిని 20 లక్షలుంటే 25 లక్షలకు పెంచింది. దీంతో ఉద్యోగులకు లభించే వివిధ రకాల ప్రయోజనాలు 25% మేర పెరిగాయి. నెక్స్ట్ చూడండి, ఆమ్కా అంటాం. ఆమ్కా అంటే ఏంటి? అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేసి, లేదా ఆమ్కా అంటాం. ఈ ఆమ్కాకి సంబంధించి రూపకల్పన అభివృద్ధి మీద ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన పెండింగ్ లో ఉంటే దాన్ని రీసెంట్ గా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అన్నటువంటిది ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ వైమానిక దళం ఏదైతే ఉంటుందో మన ఎయిర్ ఫోర్స్ కావాల్సినటువంటి అవసరాలకు అనుగుణంగా స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయబోతూ ఉన్నారు. స్టెల్త్ యుద్ధ విమానాలంటే ఏంటి? స్టెల్త్ టెక్నాలజీ అంటాం. అంటే వేరే దేశాల యొక్క రాడార్లకి చిక్కకుండా మనము వీటిని అభివృద్ధి చేస్తామన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, సబ్మెరైన్స్ కానివ్వండి, వేటిలో అయినా కూడా స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇవి రేడార్లు నార్మల్గా ఏంటి, మన యొక్క గగనతలంలోకి వేరే దేశానికి సంబంధించిన ఏ ఆబ్జెక్ట్ వచ్చినా మన రేడార్లు వెంటనే గుర్తిస్తాయి. కానీ అలా రేడార్లు గుర్తించకుండా ఉండేటటువంటిదే ఈ స్టెల్త్ టెక్నాలజీ అన్నటువంటిది. మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రాథమిక అభివృద్ధి వ్యయమే 15,000 కోట్ల వరకు ఉంటుంది అనేసి అంచనా. మరి దీని నమూనాను ఎవరు తయారు చేస్తాయి అంటే ప్రైవేటు పరిశ్రమల సహాయం అనేది తీసుకుని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అన్నటువంటిది, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇవి 5 ఆమ్కా నమూనాల్ని తయారు చేస్తాయి. అయితే కేవలం ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా లాంటి కొన్ని దేశాల దగ్గరే ఇలా 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలు అనేవి ఉన్నాయి. అలాగే మన తీర రక్షక దళం, అలాగే సైన్యం కోసం 34 ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను సమకూర్చుకోవటానికి కూడా మన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అన్నటువంటిది అంగీకారం తెలియజేసింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్వీడన్ అన్నటువంటిది నేటోలో చేరింది. రీసెంట్ గా మనం చూసాము నేటోలోకి ఫిన్లాండ్ అన్నటువంటిది రీసెంట్ గానే చేరింది. దాంతో ఈ నేటో సభ్య దేశాల సంఖ్య 31కి చేరింది అనేసి. మరి ఇప్పుడు ఇందులోకి స్వీడన్ కూడా వచ్చి చేరింది. దాంతో నేటో సభ్య దేశాల సంఖ్య ఎంత ప్రస్తుతం? 32. నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్. ఈ నేటో ప్రకారం ఏంటి, ఇందులో ఏదైనా గనక ఒక కంట్రీ చేరింది అంటే అప్పుడు ఆ కంట్రీస్ అన్నీ కలిపి నేటో అంటాం కదా, అందులో ఏ ఒక్క కంట్రీ మీద మిగతా దేశం దాడి చేసినా అది మా అందరి మీద దాడి చేసినట్టే అన్నట్టుగా భావిస్తుంది నేటో. దాంతో ఆ ఏదైతే దాడి చేసినటువంటి దేశం ఉంటుందో దాని మీద మళ్ళీ ప్రతి దాడి అనేది చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ అన్నటువంటిది ఉంటుంది. మరి ఫిన్లాండ్, స్వీడన్ ఇవి 2 నార్డిక్ కంట్రీస్, అవునా? నార్డిక్ కంట్రీస్ ఇవి 2 బాల్టిక్ సీకి ఆనుకుని ఉంటాయి ఇవి. మరి ఇవి ఎందుకు ఇప్పుడు నేటోలో చేరాయి? ఇన్నాళ్ళు ఇవి చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు నేటోలో చేరడానికి కారణం ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ వార్ అన్నటువంటిది. రష్యా ఉక్రెయిన్ వార్ మనం చూస్తే ఫిన్లాండ్ కి డైరెక్ట్ బార్డర్ అనేటటువంటిది రష్యా కలిగి ఉంటుంది. స్వీడన్ తర్వాత ఫిన్లాండ్ తర్వాత రష్యా. సో ఇవి మా దేశాల మీద కూడా ఎక్కడ రష్యా దాడి చేస్తుందో అన్నటువంటి భయంతో ఇన్నాళ్ళు నేటోలో లేకపోయినా ఇప్పుడు ఈ నేటోలోకి 2022లో మేము చేరతామన్నట్టుగా అభ్యర్థించడం జరిగింది. దానికి ఇప్పుడు ఓకే చేస్తే రీసెంట్ గా ఇవి జాయిన్ అయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు రీసెంట్ గా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది అన్నట్టుగా తీర్పిచ్చింది. ఎందుకని? ఆర్టికల్ 370 రద్దు ఏదైతే చేశారో దాన్ని విమర్శిస్తూ ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకునే ప్రొఫెసర్ మీద కేసు నమోదు చేశారనమాట. మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమనింది? ఇదిగో మనకి చట్టబద్ధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు, నిరసనని తెలిపే హక్కు అన్నటువంటిది మనకి ఉంది. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ కింద శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అన్నటువంటిది మనకి ఉంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అవసరం కూడా.
కాబట్టి ఈ కేసుని నేను కొట్టివేస్తున్నాను అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనకేం తెలుస్తోంది? ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ అన్నటువంటిది ఇదేంటి? ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. మరి దీనికి సంబంధించి పాలిటీకి ఎలా లింక్ చేసుకుంటాము అంటే మన భారత రాజ్యాంగంలో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కింద ఇదిగో మొత్తం 6 రకాల హక్కులు ఉన్నాయి. అందులో ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ అన్నటువంటిది కూడా ఒకటి. మరి మిగతా ఆర్టికల్స్ ఏంటి, అవి ఏం చెప్తూ ఉన్నాయి? మరి ఈ మిగతా ఆర్టికల్స్ అన్నింటిని అంటే ప్రాథమిక హక్కుల్ని రక్షించేటటువంటి ఆర్టికల్ ఏది? సుప్రీంకోర్టు కేసెస్ కి సంబంధించి వివిధ ఆర్టికల్స్ ఏమైనా ఇంక్లూడ్ అయి ఉన్నాయా? సో ఇవన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో చేసుకోవాల్సినటువంటి వర్క్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐరోపా సమాఖ్య, యూరోపియన్ యూనియన్ వాతావరణ పరిశోధన సంస్థ అయినటువంటి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అన్నటువంటిది రీసెంట్ గా ఏమని చెప్పింది? అసలు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ప్రతి నెలలో భూమి ఉష్ణోగ్రతలో మార్పులు ఎలా ఉన్నాయి అనేసి ఈ సంస్థ నమోదు చేస్తూ వస్తుంది. మరి ఏం తెలిసింది అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో గరిష్టంగా సముద్ర ఉష్ణోగ్రత అన్నటువంటిది 21.06 డిగ్రీల సెల్సియస్కి పెరిగింది. మనం చూస్తే ఇప్పుడు ఎల్ నినో వల్ల, అలాగే మానవ ప్రేరిత కర్బన ఉద్గారాల వల్ల, కార్బన్ ఎమిషన్స్ వల్ల, అలాగే ఎల్ నినో వల్ల భూ ఉపరితలంతో పాటు సముద్రాల్లో కూడా ఉష్ణోగ్రత అనేది పెరుగుతోంది. పారిశ్రామిక యుగ పూర్వకాలంతో పోలిస్తే మన భూ ఉపరితల ఉష్ణోగ్రత ఆల్రెడీ 1.1 సెల్సియస్ డిగ్రీలు పెరిగింది. మనం ఏమనుకున్నాము? ఈ ఉష్ణోగ్రత అన్నటువంటిది 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా మించకూడదు అనేసి ప్యారిస్ అగ్రిమెంట్ కింద లక్ష్యం పెట్టుకున్నాం. కానీ ఆల్రెడీ 1.1 సెల్సియస్ డిగ్రీలు పెరిగిపోయింది. మనం చూస్తే 1,25,000 సంవత్సరాల తర్వాత ఇదే అత్యధిక సగటు ఉష్ణోగ్రత. ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సగటు ఉష్ణోగ్రత అన్నటువంటిది 1.77 డిగ్రీలుగా ఉంది. మనం ఇదిగో 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి అనేది పెట్టుకున్నాం, దాన్ని మించిపోయింది. అంటే మన భూ ఉష్ణోగ్రత అన్నటువంటిది పెరుగుతోంది, సముద్ర ఉష్ణోగ్రత అన్నటువంటిది పెరుగుతోంది. దీనివల్ల ఏమవుతుంది? చాలా విపరీతమైనటువంటి చర్యలు అనేవి వస్తాయి. అంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల సడన్ గా ఫ్లడ్స్ వస్తాయి, సడన్ గా తుఫాన్లు అనేవి వస్తాయి, లేదు సడన్ గా కరువు అనేటటువంటిది వస్తుంది. సముద్ర మట్టాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే చాలా జంతు సంపద, వృక్ష సంపద అనేటటువంటిది మనం కోల్పోతూ ఉన్నాము. అలాగే చాలా రకాల వ్యాధులు అనేవి ప్రబలే అవకాశం ఉంది. ఇలాగా విపరీతమైనటువంటి చర్యలకి ఇది దారితీసే అవకాశం అన్నటువంటిది ఉంది. కాబట్టి ఈ భూ ఉష్ణోగ్రతని మనం మరింత తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్ కింద లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునేలాగా మనం చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మూడీస్ అన్నటువంటిది ఒక రేటింగ్ సంస్థ. ఈ మూడీస్ అన్నటువంటిది 2023-24లో మన జీడిపి వృద్ధి 8% చేరుతుంది అనేసి అంచనా వేసింది. ఇంతకు ముందు 6.6% ఉంటుంది అనేసి అంచనా వేస్తే దాన్ని ఇప్పుడు 8% పెంచింది. మరి ఇంతగా పెంచింది ఎందుకు? ఏ రీజన్స్ వల్ల అంటే, ఒకటి చూడండి, బలమైనటువంటి దేశీయ వినియోగం అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ అన్నటువంటిది మన దగ్గర బాగా ఉంది. మూలధన వ్యయాలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి అన్నటువంటిది పెరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి? బలమైన దేశీయ వినియోగం అంటున్నాము అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతోంది. ఎందువల్ల పెరుగుతోంది డొమెస్టిక్ కన్జంప్షన్ అన్నటువంటిది? ప్రజలకి ఎక్కువ సంపాదించేసి ఎక్కువ డబ్బులు వచ్చేసి కన్జంప్షన్ అనేది పెంచుతూ ఉన్నారా? ఇదొకటి ఆలోచించాలి. ఎందుకని డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతోంది అన్నటువంటిది ఆర్టికల్ చూసినప్పుడు మనకి రావాల్సినటువంటి క్వశ్చన్. అప్పుడు ఆన్సర్ ఏంటి? రీసెంట్గా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే అన్నటువంటిది వచ్చింది. ఈ సర్వే ఏం చెప్పింది? డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతోంది. కానీ ఏ రీజన్స్ వల్ల అంటే ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి వాళ్ళ చేతుల్లోకి డబ్బులు ఎక్కువ వచ్చేసి ఎక్కువ ఖర్చు పెట్టడాలు కాదు ఇక్కడ జరుగుతోంది. ఫ్రీగా గవర్నమెంట్ చాలా వరకు డబ్బులు ఇస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి. అమ్మ ఒడి అని డబ్బులు ఇస్తోంది, విద్యా దీవెన అని డబ్బులు ఇస్తోంది, వసతి దీవెన అని డబ్బులు ఇస్తోంది, పింఛన్లు అనేసి ఇస్తోంది, చేయూత అనేసి ఇస్తోంది. అవునా? ఇలా ప్రతిదానికి డబ్బులు ఇస్తూ వస్తున్నారు. అలా ఎక్కువ డబ్బులు ఇవ్వటం వల్ల ప్రజల దగ్గర కన్జంప్షన్ అనేది పెరిగింది. వాళ్ళకి కావాల్సిన వినియోగ వస్తువుల్ని కొంటూ ఉన్నారు. అందువల్ల మనకి మార్కెట్లో
ఈ యొక్క డబ్బులు అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి, దేశీయంగా వినియోగం అన్నటువంటిది పెరుగుతోంది ఇందువల్ల అన్నటువంటిది ఇక్కడ ఉండేటువంటి రీజనింగ్. సో ఈ ఆర్టికల్ చదివినప్పుడు మనకి అది అర్థం కావాలి. నెక్స్ట్ మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ కాకతీయులకి సంబంధించి హనుమకొండ అన్నటువంటి ప్రదేశం ఉంది తెలంగాణలో. ఈ హనుమకొండలో 1000 స్తంభాల గుడి ఉంది, అవునా? ఆ 1000 స్తంభాల గుడికి అనుబంధంగా నిర్మితమైనటువంటి కళ్యాణ మండపం ఇక్కడ కనపడుతున్నటువంటిది మనకి పిక్చర్లో. అయితే ఇక్కడ గమనించాలి, దాదాపు 800 ఏళ్లకు పైగా ఈ కళ్యాణ మండపం సేవలందించింది. కానీ అది ఇప్పుడు శిథిలావస్థకు చేరింది అన్నట్టుగా. పునర్నిర్మాణానికి 2006లో శంకుస్థాపన జరిగితే రీసెంట్గా దీనికి సంబంధించిన పనులనేవి పూర్తయ్యాయి. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. అయితే ఇక్కడ మనకి ఏం ఇంపార్టెంట్? ఈ కళ్యాణ మండపం ఇంపార్టెంటా అండి? కాదు. మనకు కావాల్సింది కాకతీయులకి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అందులో భాగంగా ఈ 1000 స్తంభాల గుడి అనేసి ఇక్కడ చదువుతున్నాం. అలా కాకుండా ఇంకా ఏమేమి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చదవాలి కాకతీయులకి సంబంధించి, అప్పటి కాకతీయుల పరిపాలన ఎలా ఉండేది, ఇలా ఒక చాప్టర్ మొత్తం ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు, అవునా? సో మనకి ఒక న్యూస్ పేపర్కి సంబంధించి ఒక ఆర్టికల్ చూస్తున్నప్పుడు దాని సబ్జెక్ట్కి ఎలా లింక్ చేసుకోవాలి అన్నది మనకి తెలిస్తే చదవటం అనేది చాలా ఈజీ. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎవరైనా మన తెలుగు ఆఫీసర్స్ టెలిగ్రామ్లో లేకపోతే అందులో జాయిన్ అవ్వండి. సో ఏదైనా నేను క్లాసెస్ చేయకపోయినా ఇవాళ ఇదిగో స్పెషల్ క్లాస్ ఉంది అన్నా, లేదు ఏమైనా డేటా మనకి ఉపయోగపడుతుందన్నా కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు అప్డేట్స్ అనేవి అందులో ఉంటాయి కాబట్టి అందులో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.